రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి విధానంలో మామిడిని సాగు చేశాడు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టాల పాలవుతున్న వేళ పాలేకర విధానంలో వ్యవసాయం ఆ రైతుకు సాయపడింది. కష్టకాలంలోనూ మంచి కాపును తీశాడు. 8 సంవత్సరాలుగా పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తూ సేంద్రియ పద్ధతిలో మామిడిని సాగు చేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాజారెడ్డిపై నేలతల్లి ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం ఉడతగూడ గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి పాలేకర స్ఫూర్తితో రసాయన వ్యవసాయం వదిలి ప్రకృతి విధానంలో సాగును మొదలుపెట్టాడు. ఉద్యాన పంటలలో భాగంగానే మామిడి తోటను సాగు చేశాడు. అకాల వర్షాలను సైతం తట్టుకుని మంచి దిగుబడిని సాధించాడు. మరి ఈ ఆర్గానిక్ మామిడి సాగు అనుభవాలు, సాగు విధానం గురించి మనము తెలుసుకుందాం పదండి. ఇది 8వ సంవత్సరం నేను ప్రకృతి వ్యవసాయం చేయబట్టి. అంతకుముందు కనీసానికి ఒక 30 ఇయర్స్ కంప్లీట్గా రసాయన వ్యవసాయంతో చేసినాము. దాంతో మిరప తోటలు, పత్తి తోటలు అవి కూడా పండించినాం. కనీసానికి 8 ఇయర్స్ బ్యాక్ ఈ మామిడి తోటను కూడా రసాయనాలతోటే చేసినాం. రసాయనికలతో చేసిన వాళ్ళకు తోట కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ ఆలోచిస్తే ఈ తోటను కాపాడుకోవాలంటే ఏం చేయాలన్నది చూసుకుంటే అక్కడ కొన్నిసార్లు పాలేకరు పద్ధతి ద్వారా బాగుంటుందంటే 2-3 అతన్ని ప్రోగ్రామ్స్ కూడా చూసేసిన తర్వాత మనకు కూడా ఆ విధంగా చేసుకుంటుంది అంటే చాలా బాగుంటుంది అన్న దాని మీద పాలేకర్ సిద్ధాంతం ఎట్లయితుందో దానితో ఆ బుక్ తెచ్చుకొని చదివి దాన్ని అనుసరించుకుంటా గత 8 సంవత్సరాలు అంటే చేసుకుంటూ పోతుంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత కాపు పెరుగుతూనే ఉంటుంది. కానీ కాకుంటే ఈ 2-3 సంవత్సరాలు బట్టి మాత్రం ఏమవుతుందంటే ఈ గాలి వాన ఈ దాంతో కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా గాలివానతో డిస్టర్బ్ అయినా కూడా ఈ తోట మన పక్క తోటల కంటే కూడా మనం చాలా మెరుగ్గా ఉంటున్నాం. మనకు కంపల్సరీ ఒక ఎకరాన కనీసానికి 4 టన్నులు 5 టన్నుల కాయలు వస్తాయి. మంచిగా వస్తాయి. మనకు ఈజీగా 5 నుంచి 6 టన్నుల కాయ వస్తుంది. ఒక 15 ఎకరాలలో కనీసానికి ఒక 60-70 టన్నుల కాయను కంపల్సరీ మనం అమ్ముతున్నాము. ఇది అమ్మడం రసాయనం లేకుండా పండించినది. నో ఫర్టిలైజర్, నో పెస్టిసైడ్, నో కార్బైడ్, ఓన్లీ మాన్యువల్గా పండడం కూడా మనం ఏమవుతుందంటే లాస్ట్కు మంచి పక్వానికి వచ్చినాకనే ఈ కాయానికి వస్తాం. కాయానికి వచ్చినాక ఒక 3-4 రోజులు కనుక డబ్బాలో పెట్టి ఇంత వరిగడ్డేస్తే ఆటోమేటిక్గా మనం ఏం వేయకుండా కూడా పండిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం ఫర్టిలైజర్ లేదు, పెస్టిసైడ్ లేదు, కార్బైడ్ లేదు. ఇది మనము భావితరాల పిల్లలకు ఒక మంచి పోషకాహారం అందించేందుకు దీనికి మనం సుగమం చేసుకున్న ధర వాళ్ళమైతున్నాం. ఎందుకంటే ఈ రసాయనాలు పెట్టుబడి పెట్టి దాన్ని పంట పండించి దాన్ని పిల్లలకు ఏదో చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు అది ఏ కార్బైడ్ లేకుండా తిన్నారనుకో వాళ్ళకు కూడా ఏ విధమైన కూడా మంచి పోషకాహారాలు అంది పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ 10 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా ఆవు పేడ, ఆవు మూత్రం టోటల్గా మనకు లభ్యమైనంత వరకు మన చెట్లకే పోస్తాం. ఒక 40 ఆవులు ఉంటాయి. 40 ఆవుల పేడను మనం మే నెలలో ఇది కోతలు అయిపోగానే చెట్టుకు ప్రతి చెట్టుకు ఒక 60-70 డబ్బాలు కంప్లీట్గా దాని చుట్టూ వేసి మళ్ళీ వానపడంగానే కలియ పెట్టుకున్నదంటే టోటల్గా ఎగురు వచ్చేసి ఆరోగ్యవంతంగా ఉంటుంది చెట్టు. ఎప్పుడైతే జూన్ నెలలో ఎగురు వచ్చి ఆరోగ్యవంతంగా ఉంటుందో కంపల్సరీ మనకు జనవరి ఆర్ ఫిబ్రవరిలో పూత వచ్చేందుకు 100% అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి మాత్రం ఎందుకు అంతకుముందు 5 ఇయర్స్ బాగా సహకరించింది ప్రకృతి. కానీ ఇక 3 ఇయర్స్ బట్టి కూడా ఏమవుతుందంటే ఫిబ్రవరిలో కంపల్సరీ వాన పడడం, పూత మీద వాన పడడం, ఇట్లా ఏరాలకు చాలా డిస్టర్బ్ అవుతాం. పూత మీద వాన పడితే ఏమైతే నల్ల పడుతుంది. అటువంటిది లేకుండా మనకు ఒక కనీసానికి పెసరికింత టైపున కాయదాకా మాత్రం మనకు వాన లేకుండా ఏం లేకుండా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ దిగుబడులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈసారి కూడా 2 టైమ్స్ మనకు పూత మీద వాన పడ్డది. పూత మీద వాన పడ్డా కూడా మన ప్రకృతి వ్యవసాయమో మనకు మా ఆవుల గొప్పతనం ఏమో కానీ ఇప్పుడు కూడా ఏ తోట కనీసానికి 60% తోటలు కనీసం చేయి పెట్టి తెంపే పరిస్థితిలో లేవు. అయినా కూడా మన తోటలో ఒక 50-60% మాత్రం కంపల్సరీ మంచిగా నిలిచింది. కాయ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంది.
కొన్ని తోటలలో ఇప్పుడు మన పక్క సైడ్లో మీరు చూస్తే చూడండి, కనీసం తెంపు ఒక చెట్టు మీద కాయ తెంపాలంటే కూడా 2-3 కాయల కంటే కూడా ఎక్కువ లేని పరిస్థితులు ఉన్నాయి. అదే మన తోటలో కనీసం చెట్టుకు ఒక 100, 200, 300, 400, 500 కాయ దాకా కూడా ఒక చెట్టుకు కనీసం క్వింటల్ కాయకు తక్కువ లేని చెట్టుకు బాపది కూడా కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు ఒక మార్కెట్కి ఇప్పుడు మార్కెట్ చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇంతకుముందు ఢిల్లీ నుంచి, అహ్మదాబాద్ నుంచి వేరే ఖరీదారులు వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ లాక్డౌన్ చేయబట్టి ఖరీదారులు ఎవరు లేరు, మార్కెట్ సరిగ్గా లేదు. వీళ్ళు ఏం చేస్తుంటే వీళ్ళ దోపకం పెద్దగా అయిపోతుంది. ఈ ఉన్న 5-6 అతిథిదారులు ఏమవుతుందంటే వాళ్ళే ఏదో ఒక రేటు పెట్టి కొనడం, ఇటు పంజాబా లేకుంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఇటు ఎక్స్పోర్ట్ నాగపూర్కు ఇట్లా ఎక్స్పోర్ట్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి రేటు మాకు వస్తలేదు. రేటు రాకపోవడానికి రీజన్ వల్ల ముఖ్యంగా వాళ్ళది ఏంటంటే 10% కమిషన్ ప్లస్ టన్నుకు క్వింటాల్ సూటు, ఇంకా ఏమన్నా ఉంటే చిన్న కాయ అంటే తీసేయడం, పలిగిన కాయ అంటే తీసేయడం, ఇదంతా కూడా రైతు మీద భారం పడే పరిస్థితి అవుతుంది. క్వింటాకి ఎంత ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో 25,000 నుంచి 30,000 టన్ అమ్ముతుంది. కానీ ఈ సీజన్లో మనకు అసలే కాతకాయ టైంలో 50,000 నుంచి 60,000 టన్ అమ్మాలి. పోయినసారి కూడా 50,000, 60,000 ఈజీ అమ్మింది. అందుకంటే ఈసారి ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే అసలే కాయకుంటున్నది. కానీ కనీసం ఏంటంటే ఇది కరోనా చేయబట్టి మాత్రం మొత్తం కంప్లీట్ డౌన్ అయింది. తనకున్న 20 ఎకరాల్లో మామిడితో పాటు నిమ్మ, సపోటా వంటి పంటలను సాగు చేస్తున్నానని అంటున్నాడు రైతు రాజారెడ్డి. మొక్కల ఎదుగుదలకు మాత్రం సొంతంగా తయారు చేసిన బయో ఎరువులను వాడతానని అంటున్నాడు. మరి ఆ వివరాలేంటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. మొత్తం మనకున్నది ఇక్కడ 20 ఎకరాలు. 20 ఎకరాలలో ఒక 14 ఎకరాలు మామిడి ఉంటుంది, ఒక 4 ఎకరాలు నిమ్మ ఉంటుంది, ఒక 2 ఎకరాలలో సపోటా ఉంటుంది. సపోటా కూడా నీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నటువంటి ఉంటుంది. ఇక్కడ మామూలుగా సపోటా తింటే ఏమైందంటే ఇట్లా పండినట్టే ఉంటుంటుంది, కానీ తీయకపోతే మనకు ఏదో స్మెల్ రావడం అటువంటిది ఉంటుంది. మన దగ్గరికి వచ్చిన సపోటా మాత్రం తీస్తే తీయంగానే గుమగుమలాడే వాసన వచ్చుకుంటా తినకుంటే ఎట్లా అన్న పరిస్థితులు ఉంటా ఉంటుంది. మామిడి అయినా కూడా మనకు ఎట్లుంటుంది అంటే ఓన్లీ ఫర్టిలైజర్, పెస్టిసైడ్ ఏమి వేయకుండా పండిస్తాం కాబట్టి చాలా టేస్టీ అంటే చాలా టేస్టీ ఉంటా ఉంటుంది. మనం ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అలా ఒక్కోసారి ఆచరించవలసిన విధానాలు ఏంటంటే, మేలో మనము టోటల్గా కాయలు కోస్తాం. కాయలు కోసినాక ఏం చేస్తారంటే ప్రతి ఒక్క రైతు మనం కాయలు కోసుకున్నాం అయిపోయింది, ఈ తోట మళ్ళీ మనకు ఎప్పుడో జనవరిలో అవసరం కానీ ఇప్పుడు అవసరం లేదన్న ధోరణిలో దాన్ని ఏం చేయకుండా వదిలేస్తారు. అట్లా కాదు, కాయలు కోసినాక ఒక 15 రోజులు దానికి నిద్రావస్థ దశ వదిలిపెట్టేసుకొని చెట్టును మంచిగా నీట్గా ప్రూనింగ్ చేసుకొని ఎండుకోమని తీసేసుకొని ఏమన్నా ఇంకా చీడకి ఇట్లా ఉండేదంటే దాన్ని నీట్గా తీసేసుకున్న తర్వాత మనకు జూన్లో వర్షం పడుతుంది. వర్షం పడడంతో ఏమైతుందంటే మనకు అందుబాటులో సరే నాకంటే ఒక 40 దాకా ఆవులు ఉన్నాయి కాబట్టి ప్రతి చిన్న పేడను కూడా ఈ చెట్లకే ఉపయోగిస్తాం కాబట్టి లేని వారు కూడా బయట నుంచి తెచ్చేసుకొని మనం ఒక బస్తా తేవాలంటే 1,500 నుంచి 2,000 మధ్యన ధర అవుతుంది. అదే ఒక 2,000 తోటి ఒక ట్రాక్టర్ ఎరువు పట్టుకొచ్చుకుంటే కూడా అంతకంటే మంచి పని చేస్తుంది. ఒక 2-3 ఇయర్స్ అట్లనే కంటిన్యూ చేసుకుంటే మాత్రం మనం ఆ రసాయన ఎరువులను కంప్లీట్గా బంద్ చేసిన వాళ్ళం అవుతాం. ప్రతి రైతు కూడా ఏమవుతుందంటే ఆ 2,000 పెట్టేసి ఒక బస్తా కొనుక్కొస్తాడు. కానీ మరి దాన్ని మనం ఎందుకు ఈ పాతకాల పద్ధతి ప్రకారంగా మనం ప్రకృతి వ్యవసాయం చేద్దాం, మనం కూడా ఒక 4 ఆవులను కొనుక్కుందాం, ఈ రకంగా చేసుకుంటూ పోతే మాత్రం మంచి ఆదాయం వచ్చేందుకు ఉంటుంది. ఒక 40 ఆవులు నేను చదువుతున్నా, 40 ఆవులకు నా దగ్గర నుంచే గడ్డి వెళ్ళిపోతుంది. ఒక 40 ఆవులకు కనీసం ఒక 3 లక్షల రూపాయలు జీతాల మీద పెట్టుబడి పెడుతున్నా. దానికి అంతా మనం మామూలుగా రసాయనిక ఎరువులు చేసినా కూడా నాకు ఒక 1,50,000 దాకా ఈజీగా రసాయన ఎరువులు పెట్టుబడి పెట్టేది. అదే 3 లక్షలు పెడుతున్నాం కాబట్టి నాకు ఎరువు వస్తుంది, ఆవులు ఉంటున్నాయి, ఆవుల మీద కొంత ఆదాయం వస్తుంది. మనం ఒక మంచి రసాయనిక ఎరువులు లేని ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధికి అందరికీ జీవనోపాధి కూడా కల్పించిన వారం అవుతాం. ఎందుకంటే రసాయనిక ఎరువులు ఉండదంటే నా దగ్గర 3 పాలేర్లు కూడా అవసరం లేని పని. ఒకవైపు కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్, మరోవైపు అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నేలపాలవటంతో రైతు కూలీలకు ఉపాధి కరువైన వేళ రైతు రాజారెడ్డి ప్రకృతి విధానంలో సాగు చేసిన మామిడి దిగుబడి రావటం, అకాల వర్షాలకు కాయ నష్టం రాకపోవటంతో తమకు కూలీ దొరికిందని అంటున్నారు రైతు కూలీలు. సంవత్సరానికి ఒకసారి మాకు ఎండాకాలం దినం అసలుగా లేకుండా ఉండే స్థితిలో ఈ కాయలు పెట్టుబడి పెట్టడం మాకు ఒక 20 రోజులు, కాయలు బాగా నెల రోజులు ఇట్లా మాకు కూలి కల్పిస్తాడు సార్.
మళ్ళీ అందులోటి ఈ సంవత్సరం ఈ కరోనా వైరస్ వచ్చినా కాండి మాకు ఎక్కడికి పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 10 రోజుల కాండి మాకు సపోటా కానీ ఈ మామిడికాయలు కానీ 20 రోజులు మాకు జీవనోపాధి కల్పిస్తాను. ఏ తోట కూడా ఇంతవరకు కాయలేదు, కానీ సార్ తోటకు వచ్చి మేము ఒక 20 రోజులు మా పొట్ట గడుపుకుంటున్నాం. 20-30 మంది వస్తాం సార్, 20-30 మంది వస్తాం. అలా ఇది ఒక పెట్టుబడి. ఈ బయటి ఇంగ్లీష్ మందులతో అవి కాదు, ఆవు పేడతోని ఈ గొర్రె ఎరువుతోని తోటం పెట్టుడు చేసుడు, ఇవి ఇట్లా కల్పించుడు, ఈ గడ్డి కానీ కల్పించుడు మాకు ఇదే సరిపోతుంది. ఎప్పటికీ 24 గంటలు ఎప్పటికి పనే ఉంటుంది. ఇలా మాకు లేని పని అంటూ ఎప్పటికి వచ్చినా ఈ సార్కి వచ్చినా కూడా మేము ఈ 30 మంది 20 మంది 10 మంది ఎప్పటికంటే నీకు వస్తూనే ఉంటాం. వేరే తోటలో కూడా ఒక చెట్టుకు కూడా ఒక కాయ ఉండదు, చిన్న కాయ ఉంటుంది. కానీ ఈ పెట్టుబడి వల్ల ఈ గొర్రె ఎరువు వల్ల ఆవుల ఎరువు వల్ల పెద్ద సైజు కాయ ఎరుడు, జీవామృతం తోటి ఆవు పేడ ఆవు మూత్రం మొత్తం పై వేరే ఇంగ్లీష్ మందులు లేకుండా మాకు ఈ ఆవు మూత్రం జీవామృతంతో మాకు ఈ పంట మంచి దిగుబడి వస్తుంది. ఆ మార్కెట్లో కూడా మాకు హై రేటుగా పలుకుతుంది. మా కాయను చూస్తేనే ఖరీదారులు మొత్తం వస్తారు, మంచిగా కాయను చూసి మంచి సరైన రేటు పెడతారు. మాకు ప్రతి ఒక్క విటమిన్స్ బయటిది వాడకుండా మా జీవామృతం మన గొడ్ల పశువుల పేడతోటే మాకు అనుకున్నంత టేస్ట్ వస్తుంది, మంచి నాణ్యతంగా ఉంటుంది కాయ. మంచి మాకు రేటు కానీ పలుకుబడి కానీ మాకు చుట్టుపక్కల తోటలల్లో మా తోటకు మించిన తోట అయితే ఏది కాయదు. ఇప్పుడు ప్రతి ఒక్క తోటలల్లో కూడా ఒక పింజ కూడా లేదు. మా తోటలల్లో మంచి హైలైట్ కాయ కాయాల్సింది. ఇంకా గాలికి కూడా చాలా రాలిపోయినాయి. మంచిగా మా రైతుకు మంచి బినిపెట్టుకుండే అవకాశం ఉన్నది. మా సార్ మంచి జీవామృతంతో మాకు మంచిగా పనులు దొరుకుతున్నాయి. రోజుకు ఒక ఇంటికి 30 మంది లేబర్ వస్తున్నారు. మాకు రోజు దాన్ని కాయను కోసిన కొద్దీ మాకు టాటాయిస్లు వెళ్తాయి. జీవామృతంతో మా సార్ పండిస్తాడు. కాయ రెడ్గా ఉంటుంది, బాగుంటుంది. సాయంత్రం కాగానే ఎప్పుడే అన్లోడ్, సాయంత్రం పోగానే ఎప్పుడే అన్లోడ్ అవుతుంది. మా కాయ మంచి సైజులో ఉంటుంది, కలరింగ్ ఉంటుంది. ఎవరైనా మా బండి పోగొడితే అందరూ ముందుగా చెంబడే అన్లోడ్ చేస్తారు. అందరి బండ్లు పొద్దున కాంట అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, కానీ మాది అట్లా ఉండదు. ఎప్పుడైనా సాయంత్రం పోగానే సాయంత్రం కాంట అవుతుంది, మళ్ళీ బండి రివర్స్ వచ్చేసి. ధరలు ఎట్లుంటాయి మిగతా వాటికి దీనికి? మా వాళ్ళకంటే మాది కొద్దిగా ఎక్కువ పడుతుంది. మాది కొద్దిగా కలర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా జీవామృతంతో పండిస్తాం కాబట్టి మా సారు కలర్ ఉంటుంది. వాళ్ళకి కొద్దిగా మామూలు కలర్ రాదు, మొత్తం పచ్చదనం ఉంటుంది. మాది ఎంబడే సాయంత్రం వరకు ఖాళీ అవుతుంది బండి, మళ్ళీ ఎంబడే రిటర్న్ అవుతాం. కానీ ఏడు కూడా కొద్దిగా మామూలుగానే బాగానే ఉంది, ఎవరి తోటలో కూడా కాయలేదు. కానీ మా సార్ దాంట్లో కూడా కొద్దిగా మంచిగానే వచ్చింది కాయ.